విశిష్టాద్వైతము అంటే ఏమిటి? కొంచెం జనానికి, సాధారణ జనానికి అర్థమయ్యేట్టుగా వివరించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నారు స్వామి. ఓకే, చాలా సంతోషం. ఈవేళ కార్తీక మాసపు శుక్ల ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఈవేళ భగవంతుడు మేల్కొనే రోజు. స్వామికి అందరూ కలిసి అభిషేకం చేసి తరించేటటువంటి ఉత్తమమైన రోజు. సో ఇలాంటి రోజున 4 మంచి మాటలు మాట్లాడుకునే అవకాశం మీరు ఏర్పరుస్తున్నందుకు ముందుగా మీకు మంగళాశాసనాలు చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. వైదికమైనటువంటి ప్రవృత్తిలో ఉంటూ లౌకికమైన ఇలాంటి సాధనాలతో పాటు మీరు సాగించేటటువంటి ధార్మిక ప్రచార సరణి చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఇది వర్ధతాం అభివర్ధతాం అని ముందుగా మంగళాశాసనాలు చేస్తున్నాం. వేదం మనకి ఈ ప్రపంచానికి అంతటికీ కావలసినటువంటి హితాన్ని ఆశాసించడానికి బద్ధ కంకణ అయినటువంటి ఒక శాస్త్రం. శాస్త్రం అంటే అసలు వేదమే. మిగతా వాటిని శాస్త్రాలు అనడం ఔపచారికము అని అంటారన్నమాట. అంటే దానికి ఏదైనా శాస్త్రం అని పేరు పెట్టాలంటే దానికి ముందర ఒక చిన్న ఉపపదాన్ని చేరిస్తే తప్ప మిగతావి శాస్త్రాలు కావు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైమానిక శాస్త్రం, ఇలాగా అలాంటి ఉపపదాలు ఏం లేకుండా శాస్త్రము అని అన్నారు అని అంటే అది కేవలం వేదమే అవుతుంది. ఎందుకనంటే సకల ప్రాణికోటికి హితాన్ని శాసించేటటువంటి అధికారం కలిగిన ఒక దివ్యమైనటువంటి శబ్ద రాశి వేదం అనేది. ఇలాంటి వేదంలో మనం ఎలా జీవించాలి, ఏం చెయ్యాలి, ఇదం కురు ఇదం మాకార్షి అని అంటూ చేయాల్సినటువంటి కర్తవ్యాలని, పరిహరించాల్సినటువంటి క్రియాకలాపాలని శాసించే భాగం ఒకటి. సామాన్యంగా మనిషికి శరీరానికి ఆకలి వేసినట్టుగా జ్ఞానంలో కూడా ఒక పిపాస ఏర్పడుతుంది, జిజ్ఞాస అని అంటాం మనం. ఏమిటి నేనేమిటి, తరించడం ఏమిటి, ఏమిటి తరించడం అంటే, ఎందుకు ఈ బ్రతుకు, ఎలా సాగుతోంది ఇది, దీనికి కారణం ఏమిటి, ఇందులోంచి మనం కొంతకాలం తర్వాత బయటికి పోతున్నాం కదా, ఎక్కడికి పోతాం, ఏమవుతాం, ఇలాంటి చాలా రకాలైన జిజ్ఞాస ఏర్పడుతూ ఉంటుంది కొంచెం బుద్ధిమంతుడైనటువంటి మనిషికి. ఇలాంటి వాటికి సమాధానం చెప్పడం కోసం ఏర్పడ్డ వేద భాగాన్ని ఉత్తర భాగం అంటాం. పూర్వభాగం, ఉత్తర భాగం. ఈ పూర్వభాగంలో మనం చేసుకోవలసినటువంటి క్రియాకలాపాలని, వాటి యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేస్తే, ఉత్తర భాగం మనం తెలుసుకోవలసినటువంటి తత్వాన్ని, మన బతుక్కి కారణాన్ని, ఈ బ్రతుకు తర్వాత ఉండేటటువంటి బ్రతుకు ఏమిటి అనే విశేషాల్ని తెలియచేసేది ఉత్తర భాగం అంటాం. నిజానికి మనిషికి అదే ప్రధానం. అందుకోసమే దాన్ని తెలుసుకోవలసిన దానిలో అందమైన భాగము, వేద అంతము అని అన్నారు. వేదాంతము. సాధారణంగా వేదాంతం అంటే వేదానికి చివరి భాగం అంటారు. కాదు, అంతము అంటే లక్ష్యము లేక రమణీయ అయిన భాగము అని అర్థం. వేదంలో రమణీయ భాగం ఏమిటి అంటే తత్వాన్ని నిర్ణయం చేసే భాగం అన్నమాట. అసలు వేదం అంటేనే తెలిపేది అని కదా. ఇతరత్రా తెలుసుకోవటానికి అవకాశం లేని వాస్తవాలని, తత్వాలని స్పష్టంగా తెలియచేసేటటువంటిది కనుక దాని పేరు వేదము అయింది. ఆ తెలియచేయడంలో కూడా భౌతికమైనటువంటి లాభాలను తెలియచేయడం కంటే తాత్వికమైనటువంటి లాభాలని తెలియచేసే భాగం ఏదో అది వేద అంతము అయింది.
ఆ వేదాంతంలో వ్యక్తి యొక్క అవగాహన స్థాయిని బట్టి లక్ష్యాలని మనకి తెలియచేసింది. ఇప్పుడు వ్యక్తుల్లో కొందరు కేవలం తమంతట తామే ఉండి ఇదే చాలు నాకు అనుకునేటటువంటి వ్యక్తులు కొందరు ఉంటారు. మరికొందరు కలిగిన ఒక అనుభూతిని నలుగురితో పంచుకోవడం ద్వారా పెంచుకోవాలి అనుకునే వ్యక్తులు కొందరు ఉంటారు. అసలు ఈ వ్యక్తులకి మనం వెనకాతలు ఉండేటటువంటి ఆ చేతన కలిగించేదాన్ని జీవుడు అని అంటాం. ఈ జీవుడు కూడా స్వతంత్రుడుగా అయితే లేడు. ఎందుకంటే మనకు కావాలని మన శరీరంలోకి రాలేదు. మనం కావాలనుకుంటే ఇందులోంచి పోం కూడా. కొంతమంది ఒళ్ళు మండిపోయి కోపం వచ్చినప్పుడు నేను దూకేస్తా, దాంట్లో దూకేస్తా, దీంట్లో దూకేస్తా, ఇలా చేసేస్తా అలా అంటుంటారు. అది వాడి చేతుల్లో ఉంటే కదా అలా చేసేయడానికి. ఉండదు అలాగే ఎవరి చేతుల్లో. అలా చేసిన వాళ్ళు కూడా పడి బ్రతికేస్తారు. ఇప్పుడు రైలు కింద తల పెడతానని వెళ్ళాడు అనుకోండి, అక్కడ దాకా వచ్చి రైలు ఆగిపోతుంది. వాడిని తీసుకెళ్ళి సముద్రంలో విసిరేస్తే మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ కొట్టుకొచ్చి మళ్ళీ బయట వచ్చి మళ్ళీ తిరుగుతాడు. జీవుడు రాక జీవుడి పోక, ఇవి రెండు జీవుడి చేతుల్లో లేవు. ఉత్క్రాంతి, గతి, ఆగతి అంటారు మనకి బ్రహ్మసూత్రాల్లో. ఈ మూడు కూడా మన చేతుల్లో లేవు. అంటే నడిపించే తత్వం ఏదో ఒకటి ఉంది. దాన్ని ప్రేరిత అంటుంది మనకి ఉపనిషద్ భాగంలో. మనకందరికీ ఒక పేరు పెట్టారు, భోక్తలం అని పేరు పెట్టారు. మామూలుగా చేసే భోక్తవ్యం వేరు. భోక్త అంటే కర్మ ఫలాలని అనుభవించేటటువంటి వాడు జీవుడు. మనం అనుభవించేటటువంటి కర్మ ఫలాలని అందించే ఈ విషయాలన్నీ కూడా భోగ్యాలు. భోక్త, భోగ్యం, ప్రేరిత అని మరొకడు ఉన్నాడు వెనకాతల. వాడి వల్ల మనం ఈ ప్రవృత్తులన్నీ సాగిస్తుంటాం. అనుకున్నవి చేయలేకపోతాం, అనుకోనివి హఠాత్తుగా వచ్చి మీద పడితే అది మనం చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాటి అన్నిటి ప్రేరేపించేటటువంటి తత్వం ఒకటి ఉంది, దానికి ప్రేరిత. ఈ మూటిని కూడా మత్వా తెలుసుకున్న తర్వాతనే వాడు జుష్ట, వాడు నిజమైన ఆనందం కలవాడవుతాడు. తతః తేన అమృతత్వం ఏతి అంటుంది ఉపనిషత్తు. తతః ఆ జ్ఞానం వల్లనే, అంటే భోక్తని, భోగ్యాన్ని, ప్రేరిత అనే మూడు తత్వాలని తెలుసుకుంటే, అది నాకు మంచిది అని వాడికి అనిపిస్తే, దానివల్ల వాడు ఆనందాన్ని పొందితే, తతః ఆ జ్ఞానం వలన, తేన అది చూపించేటువంటి మార్గంలోనే, అమృతత్వం ఏతి వాడు మృత్యురాహిత్యాన్ని పొందుతాడు, అమృతత్వాన్ని పొందుతాడు అని మనకి ఉపనిషత్ చెప్తోంది. అంటే తత్వాలు మూడు ఉన్నాయి అని తెలుస్తోంది ఇప్పుడు మనకి. ఒకటి జీవులు, మనందరం రకరకాల శరీర ధారణ చేసినటువంటి జీవవర్గం అంతా ఒకటి, ఒక తత్వం. ఇప్పుడు ఈ జీవవర్గానికి వాళ్ళ కర్మని బట్టి పరిణమించేటటువంటి దేహాల వల్లనే దేవ, మనుష్య, తిర్యక్, స్థావర అని ఈ 4 రకాలైనటువంటి వర్గాలు ఏర్పడుతున్నాయి. ఈ ఏర్పడేటటువంటి దేహాలు ప్రకృతి వల్ల ఏర్పడతాయి. ఆ ప్రకృతిలో పాక విశేషం చేత